మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే రోహిత్ రావు సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిత్తారమ్మ దేవాలయంలో అశోక్ సింగిల్ సరస్వతి శిశు మందిర్లో మల్లన్న దేవాలయం పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థానిక రెసిడెన్షియల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఉపాధ్యాయులు ఎమ్మెల్యేలకు వినతి పత్రం సమర్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్లలో ఒక్కొక్కరికి కూడా ఇంటి నిర్మాణాలు నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిరుపేదలకు సొంతింటి కళ నెరవేరుస్తున్నామని వివరించారు. పట్టణంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, గత 10 ఏళ్లలో మరి గత పాలకులు గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని పరిస్థితి. అదే మన ప్రభుత్వం, మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లులే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, మరి చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు బ్రహ్మాండంగా